డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. దందాకరం అని చెప్పి రాసి పెట్టుకోండి, మేము ఇక్కడ గెలుస్తామని చెప్పి అసలు రాహుల్ గాంధీ ఏమన్నాడు అనేది మనం ఒకసారి చూస్తే, రాసి పెట్టుకోండి వచ్చే ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీని ఓడిస్తామని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా సవాల్ చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలోనే లోక్సభ పక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ విరుచుకుపడ్డారు. ఉద్యోగాలు లేక దేశ యువత అల్లాడుతుందని, కేంద్ర సర్కార్ మాత్రం ఉద్యోగాలు ఇవ్వకుండా యువత వెన్నువిరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ, ఐటీ విభాగాలు చిన్న మధ్య తరగతి పరిశ్రమలను వేధిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తల కోసమే మోదీ సర్కార్ పనిచేస్తోందని దుయ్యబట్టారు. రెండు వర్గాల మధ్య అల్లర్లతో మణిపూర్ అట్టుడికిపోతుంటే ప్రధాని మోడీ ఎందుకు ఇంతవరకు అక్కడికి వెళ్లలేదని నిలదీశారు. మణిపూర్ బీజేపీ దేశంలో అంతర్భాగంగా చూడడం లేదని ఆయన విమర్శలు చేశారు. సో ఇక హిందువులుగా చెప్పుకుంటూ హింస, ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు హిందువులుగా చెప్పుకుంటూ హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో పార్లమెంట్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్సభలో రాహుల్ గాంధీ శివుడి చిత్రపటాన్ని చూపిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ ఆయనకు రూల్ బుక్ ను చూపించారు. భారత్ ఎప్పుడు ఎవరిపైనా దాడి చేయలేదని మోడీజీ ఒకరోజు తన ప్రసంగంలో చెప్పారు. దానికి కారణం ఉంది. భారతదేశం అహింసా దేశం, అది భయపడదు. మన మహానుభావులు ఈ సందేశాన్ని ఇచ్చారు. శివాజీ అంటాడు, భయపడకు, త్రిశూలాన్ని భూమిలో పాతిపెట్టు. మరోవైపు హిందువులమని చెప్పుకునేవారు 24 గంటలు హింస, ద్వేషం, మీరు అసలు హిందువులు కాదు, సత్యాన్ని సమర్థించాలని హిందూ మతంలో స్పష్టంగా రాసి ఉంది అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రకటనపై అధికార పక్షం సభ్యులు దుమారం రేపారు. ప్రధాని మోడీ తన కుర్చీలోంచి లేచి నిల్చొని ఇది తీవ్రమైన విషయమని అన్నారు. మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకంగా పేర్కొనడం తీవ్రమైన విషయమని ప్రధాని మోడీ అన్నారు. హిందువులు ఎప్పుడు కూడా హింసాత్మకం వైపు చూడరు, శాంతిగానే ఉంటారు, అందరినీ గౌరవిస్తారు. అది హిందువులది నేచర్ అని చెప్పి రాహుల్ గాంధీ. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.